జంపింగ్లు, మాటల యుద్ధాలు, అంతకు మించిన మలుపులు. ఎన్నికల వేళ తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికారం నిలబెట్టుకోవాలని డిఎంకే ఆరాటం, ఎట్టి పరిస్థితుల్లోనైనా అధికారం దక్కించుకోవాలని అన్నా డిఎంకే పోరాటం. ఈ రెండు పార్టీల మధ్య హీరో విజయ్ చేస్తున్న యుద్ధం. అన్నీ కలిపి అరవ రాజకీయాల్లో ప్రతి సీన్ క్లైమాక్స్లా కనిపిస్తోంది. ఏ పార్టీ వ్యూహం ఏంటి? ప్రచారంలో కీలకమయ్యే అంశాలేంటి? డిఎంకేను వెంటాడుతోంది ఏంటి? అన్నా డిఎంకేను టెన్షన్ పెడుతున్న విషయాలేంటి? సెగలు రేపుతున్న తమిళ రాజకీయాలు. తమిళనాడు ఎన్నికల్లో ట్రయాంగిల్ ఫైట్. ప్రచారంలో దూసుకుపోతున్న పార్టీలు. తమిళనాడులో ఏ పార్టీ వ్యూహాలేంటి? ప్రచారంలో కీలకం కాబోయే అంశాలేంటి? డిఎంకే అధికారం నిలబెట్టుకుంటుందా? స్టాలిన్ ఆశలు పెట్టుకున్న విషయాలేంటి? అన్నా డిఎంకేను వెంటాడుతున్న టెన్షన్ ఏంటి? అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో తమిళనాట రాజకీయం మరింత వేడెక్కింది. 234 స్థానాలకు ఏప్రిల్ 23న ఒకే రోజు పోలింగ్ జరగనుంది. దీంతో పార్టీలన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అధికార డిఎంకే కూటమి, అన్నా డిఎంకే నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, కొత్తగా టీవీకే పార్టీ స్థాపించిన హీరో విజయ్ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రచారం నుంచి హామీల వరకు పార్టీలన్నీ పోటీ పడుతున్నాయి. ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. పార్టీల ఉచితాల జల్లుతో తమిళనాడు ఓటర్లు తడిసి ముద్దవుతున్న పరిస్థితి. ఒకరికి మించి ఒకరు తగ్గేదలే అన్నట్లు వరాలు గుప్పిస్తున్నారు. దీంతో ఓటర్ మనసులో ఏముంది? ఎవరిని ఎన్నుకోబోతున్నారు? అధికారం నిలబెట్టుకుని స్టాలిన్ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడా? అన్నా డిఎంకే పరిస్థితి ఏంటి? హీరో విజయ్ పార్టీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేయబోతుందనే చర్చ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది. అధికారం నిలబెట్టుకోవాలనే పట్టుదలతో ఉన్న డిఎంకే దీనికోసం తన మార్కు వ్యూహాలను అమలు చేస్తోంది. కూటమిలో ఎలాంటి లుకలుకలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. సీట్ల సర్దుబాటు నుంచి ప్రాధాన్యత వరకు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఇకటు వలసలను ప్రోత్సహిస్తూ ప్రత్యర్థి పార్టీని మరింత ఇబ్బంది పెడుతున్నారు. మాజీ సీఎం పన్నీర్ సెల్వాన్ని పార్టీలో చేర్చుకోవడంతో పాటు కాంగ్రెస్తోనూ పొత్తు విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు స్టాలిన్. ఇకటు విజయకాంత్ డిఎండికే పార్టీని కూడా కలుపుకున్న స్టాలిన్ తన మార్కు స్ట్రాటజీలతో దూసుకుపోతున్నారు. బీజేపీ విధానాలను వ్యతిరేకిస్తున్న ఆయన రాష్ట్రంలో ద్రవిడ నమూనా పాలనే అమలు చేస్తామని చెబుతున్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆర్థిక సాయం లాంటి సంక్షేమ పథకాలపై ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్, ఎండీఎంకే, పీసీకేతో పాటు వామపక్ష పార్టీలు డిఎంకేకు మద్దతు తెలపడం అధికార డిఎంకేకు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అసెంబ్లీలో డిఎంకేకి 133 మంది బలముండగా ఏఐఏడీఎంకేకి 67 సీట్లున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో కొన్ని అంశాలు కీలకంగా మారే అవకాశం కనిపిస్తోంది. అధికార పార్టీని ఇరుకున పెట్టడానికి విపక్షాలు వాటిని ఆయుధాలుగా వాడుకోవడం ఖాయం. మహిళలపై పెరుగుతున్న నేరాలు, గత ఎన్నికల హామీలను నెరవేర్చలేదనే విమర్శలు, జనాలపై రుణభారం పెరగడం లాంటి అంశాలు ప్రచారంలో ప్రధానంగా వినిపిస్తున్నాయి. అధికారం కాపాడుకునేందుకు ద్రవిడ నినాదం, సంక్షేమ పథకాలు, పెట్టుబడులు అంశాలనే నమ్ముకుని స్టాలిన్ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. మంత్రులపై అవినీతి ఆరోపణలు, రాష్ట్రంలో ఇసుక అక్రమ రవాణా, డ్రగ్స్, కుటుంబ రాజకీయాల్లాంటి అంశాలు డిఎంకేను ఇబ్బంది పెడుతున్నాయి. అన్నా డిఎంకే, బీజేపీతో పాటు టీవీకే పార్టీలు ఈ అంశాలను లేవనెత్తుతూ ప్రచారంలో దూసుకుపోతున్నాయి. కుటుంబ పాలన అంటూ విపక్షాలు చేస్తున్న ఆరోపణలు డిఎంకేకు మరింత ప్రతికూలంగా మారే ఛాన్స్ ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇకటు ఉచితాలకు కేరాఫ్లా కనిపించే తమిళనాడులో ఈసారి కూడా పార్టీలు వరాల జల్లు గుప్పించాయి. అన్ని పార్టీల మేనిఫెస్టోలు ఉచితాలతో నిండిపోయాయి. ఈ ఎన్నికల్లో మహిళలే కీలకం కాబోతున్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియ తరువాత తమిళనాడులో మొత్తం ఓటర్లు 5.67 కోట్లుగా తేల్చారు. ఇందులో మహిళా ఓటర్లు 2.89 కోట్లు. దీంతో వారిని ఆకర్షించేందుకు అధికార విపక్షాలు వరాల జల్లు కురిపిస్తున్నాయి. ప్రతి నెల ఆర్థిక సాయం అందిస్తామని డిఎంకే, అన్నా డిఎంకే హామీ ఇస్తుండగా తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు మినహా మహిళలందరికీ నెలకు 2500 ఇస్తామని టీవీకే ప్రకటించింది. ఏడాదికి 3 ఎల్పీజీ సిలిండర్లను ఉచితంగా ఇవ్వడంతో పాటు ఒకసారి ఆర్థిక సాయం కింద 10,000 అందిస్తామని అన్నా డిఎంకే చెబుతోంది. అయితే రాష్ట్రంలో 1,31,00,000 మంది మహిళలకు 5,000 చొప్పున అందజేస్తామని ప్రకటించామని, ఈ పథకాన్ని అడ్డుకోవడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయని స్టాలిన్ ఆరోపిస్తున్నారు. ఈ ఎన్నికలు అన్నా డిఎంకే ఉనికికే కీలకం కాబోతున్నాయి. 2021 ఎన్నికల్లో 66 సీట్లు మాత్రమే గెలిచిన ఆ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా సాధించలేకపోయింది. దీంతో ఈసారి అధికారం సాధించి పునర్వైభవం తీసుకురావాలని పార్టీ నేతలు ఫిక్స్ అయ్యారు. అయితే లుకలుకలు రెండాకుల పార్టీని మరిన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్నాయి. పార్టీలో భారీగా చీలికలు కనిపిస్తున్నాయి. దీంతో ఓట్ షేర్ను మరింతగా దెబ్బతీసే ప్రమాదముంటుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. ఇకటు మాజీ సీఎం పన్నీర్ సెల్వం అన్నా డిఎంకే నుంచి బహిష్కరణకు గురి కావడంతో పాటు తన శ్రేణులతో కలిసి డిఎంకేలో చేరిపోయారు. జయలలితకు అత్యంత సన్నిహితురాలిగా ఉన్న శశికళ ఈ మధ్య రాజకీయ పార్టీ ప్రకటించారు. జెండాను కూడా ఆవిష్కరించారు. ఇందులో అన్నాదురై, ఎంజీఆర్, జయలలిత చిత్రాలు ఉంచి షాకిచ్చారు. సీనియర్ నేత రామచంద్రన్ పార్టీ నుంచి బయటకొచ్చి ఎంజీఆర్ ఏడీఎంకే పేరుతో ఓ పార్టీ పెట్టి టీవీకేకు మద్దతు తెలుపుతున్నారు. మరో కీలక నేత సెంగోట్టయ్యన్ అన్నా డిఎంకేకు గుడ్ బై చెప్పి టీవీకేలో చేరారు. మరికొందరు నేతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇలా కీలక నేతలు బయటకొచ్చి డిఎంకే, టీవీకేలో చేరడం అన్నా డిఎంకే ఓటు బ్యాంకును చీల్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటిని రెండాకుల పార్టీ ఎలా డీల్ చేస్తుందనే దాని మీదే విజయం ఆధారపడి ఉంటుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అధికార మార్పిడి అనేది ఆనవాయితీగా మారిన తమిళనాడులో విజయ్ టీవీకే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. యువ ఓటర్ల మద్దతు ఉండడంతో విజయ్ పార్టీ ప్రభావం ఎలా ఉంటుందనే చర్చ నడుస్తోంది. కింగ్ అవుతాడా, కింగ్ మేకర్గా మారతాడా అనే డిస్కషన్ వినిపిస్తోంది. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సింగం సింగిల్ అనే రేంజ్లో ఒంటరి పోరుకు సిద్ధమైన విజయ్ నిజంగా ఒంటరిగా మిగిలిపోయారా? తమిళనాట పరిణామాలు చెప్తుందేంటి? అసలు టీవీకే బలమేంటి, బలహీనతలేంటి? రజనీకాంత్తో వివాదం విజయ్ పార్టీని ముంచేయడం ఖాయమా? అరవ రాజకీయాన్ని టీవీకే మార్చెయ్యబోతోందా? కింగా, కింగ్ మేకరా? విజయ్ పార్టీ పరిస్థితేంటి? టీవీకే బలమేంటి, బలహీనతలేంటి? ఎన్నికల కోసం విజయ్ వేసిన స్కెచ్ ఏంటి? ఎన్నికల వేళ వరుస వివాదాల్లో విజయ్ పార్టీ. రజనీకాంత్తో వివాదం పార్టీ ముంచడం ఖాయమా? అసలు సూపర్ స్టార్ పేరు ఎందుకు తెరపైకొచ్చింది? దళపతిగా కోలీవుడ్లో తన మార్కు క్రియేట్ చేసిన విజయ్ టీవీకే పార్టీ ఏర్పాటుతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. రాబోయే ఎన్నికల కోసం పూర్తి స్థాయిలో రెడీ అవుతున్నారు. కరూర్ తొక్కిసలాట ఘటనపై సిబిఐ విచారణ ఎదుర్కొంటున్న దూకుడు మాత్రం తగ్గించడం లేదు విజయ్. స్వయంగా అభ్యర్థులను ఇంటర్వ్యూ చేస్తూ క్షేత్రస్థాయిలో పార్టీకి పట్టు పెంచుతున్నారు. తన పోరాటం డిఎంకేతో మాత్రమే అంటూ విజయ్ ఇస్తున్న స్టేట్మెంట్ తమిళ్ పాలిటిక్స్ ను మరింత ఆసక్తికరంగా మారుస్తున్నాయి. విజయ్ పార్టీకి ఉన్న అతిపెద్ద బలం ఆయనకున్న అపారమైన ప్రజాదరణ. యువత, మహిళా ఓటర్లలో ఆయనకున్న క్రేజ్ టీవీకేకు పెద్ద ప్లస్ పాయింట్. సామాజిక న్యాయం, సమానత్వం లాంటి ద్రవిడ సిద్ధాంతాలతో పాటు సూపర్ 6 పేరుతో ప్రకటించిన హామీలు సంచలనం సృష్టిస్తున్నాయి. తమిళనాడులో దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య అధికారం మారుతూ వస్తోంది. అయితే ఈ రెండు పార్టీలపై అసంతృప్తిగా ఉన్న ఓటర్లు ఒక బలమైన ప్రత్యామ్నాయం కోసం చూస్తున్నారు.
మరీ ముఖ్యంగా జంజీ యువత, సంప్రదాయ రాజకీయాలకు దూరంగా ఉన్నవారు విజయ్ వైపు మొగ్గు చూపే అవకాశముంది. ఇకటు విజయ్ పార్టీ చుట్టూ జరుగుతున్న ప్రచారమంతా ఇంత కాదు. సింగిల్ గానే పోటీ చేస్తామని ఎన్నిసార్లు ప్రకటించినా బీజేపీ నుంచి వరుసబెట్టి ఆఫర్లు వస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. 80 సీట్లు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారనే ప్రచారం సోషల్ మీడియాలో, పొలిటికల్ సర్కిల్స్ లో జరిగింది. అయితే ఈ ప్రచారాన్ని టీవీకే ఖండించింది కూడా. విజయ్ ఏకంగా సీఎం సీటు మీదే కన్నేశారని, కింగ్ మేకర్ కాదు కింగ్ అవ్వాలనే వ్యూహంతో ఆయన అడుగులు వేస్తున్నారనే చర్చ జరుగుతోంది. యాక్టర్ విజయ్కి ఓట్లు పడతాయి, ఎవరు ఓట్లు తీసుకెళ్ళిపోతున్నాడు అర్థం అవట్లేదు. దాంతోపాటు ఆయన వేరే పోటీ చేస్తే అది అపోజిషన్ చిన్నపోయి అది కూడా చేస్తున్నది డిఎంకే సాయం అవుతుంది. అందువల్ల ఏడీఎంకే ఏమన్నా సాధించాలంటే విజయాన్ని కలుపుకోవాలి. ఎలక్షన్ తర్వాత ఆయన కింగ్ మేకర్ అవుతాడంటే అసలు ఎలక్షన్లో సీట్లు రావాలంటే 30%, 35% ఓట్లు కొన్ని సీట్లు ఆయన రావాలి. అది కనపడట్లేదు విజయ్కి. ఓట్లు పడతాయి కానీ సీట్లు రావు. టీవీకే పార్టీని కొన్ని బలహీనతలు కూడా వెంటాడుతున్నాయి. ప్రస్తుతం పార్టీలో విజయ్ తప్ప మరో బలమైన స్టార్ క్యాంపెయినర్ లేరు. ఇది పార్టీని వన్ మ్యాన్ షోగా మార్చే ప్రమాదముందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కరూర్లో తొక్కిసలాట ఘటన విజయ్ను మరింత కార్నర్ అయ్యేలా చేస్తోంది. దీనిపై కొనసాగుతున్న సిబిఐ విచారణ ఫలితాలు ఎన్నికల ప్రచారంలో ఆయనకు ఇబ్బందిగా మారే అవకాశాలు లేకపోలేదనే చర్చ జరుగుతోంది. దీంతో పాటు డిఎంకే, ఏఐఏడీఎంకే లాంటి బలమైన క్షేత్రస్థాయి యంత్రాంగం ఉన్న పార్టీలను ఢీకొనడం విజయ్ పార్టీకి అంత ఈజీ కాదు. దీంతో ఒంటరిగా పోటీ చేయాలనే నిర్ణయం టీవీకేను ఏ తీరానికి చేరుస్తుందోననే చర్చ జరుగుతోంది. ఇలాంటి తరుణంలో సూపర్ స్టార్ రజనీకాంత్ పై టీవీకే నేతలు చేసిన కామెంట్స్ పార్టీని మరింత ఇబ్బందుల్లోకి నెట్టినట్లు కనిపిస్తున్నాయి. తమిళనాడులో రజనీకాంత్ ఫ్యాన్ బేస్ వేరే లెవెల్. అలాంటిది ఆయన మీద టీవీకే నేత అధవ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా రచ్చరేపుతున్నాయి. రజనీకాంత్ రాజకీయ పార్టీ పెట్టాలనుకుంటున్న టైంలో ఆయన్ను కొందరు బెదిరించారని, దీంతో రజనీ వెనక్కి తగ్గారంటూ అధవ్ అర్జున్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. దీంతో వెంటనే ఆయన క్షమాపణ చెప్పాలంటూ రజనీకాంత్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లను కూడా అంటించారు. ఇది టీవీకే పార్టీని కొత్త కష్టాల్లోకి నెట్టినట్లయింది. అయితే ఈ వివాదంపై రజనీ స్వయంగా రియాక్ట్ అయ్యారు. మామూలుగా ఆయన ఎప్పుడూ అంత ఈజీగా ఓ మాట వదలరు. వివాదాలకు దూరంగా ఉంటూ సైలెంట్ గా ఉంటారు. ఈసారి మాత్రం కాలమే సమాధానం చెబుతుంది అంటూ సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అయ్యారు. దీంతో రజనీకాంత్ ఏ పార్టీకి మద్దతిస్తారు అనే అంశం తమిళ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తమిళ రాజకీయాల్లో రజనీకాంత్ కీలక శక్తి అనడంలో ఎలాంటి అనుమానం లేదు. టీవీకే నేత అధవ్ అర్జున్ వ్యాఖ్యలు ఆయన్ను రెచ్చగొట్టాయో లేక ఎన్నికల మూడ్లోకి తీసుకెళ్లాయో గాని సూపర్ స్టార్ స్పందన రాజకీయ హీట్ ను అమాంతం పెంచేసింది. నేరుగా రాజకీయాల్లో లేకపోయినా రజనీ ఒక్క పిలుపు ఎన్నికల ఫలితాలను తారుమారు చేస్తుంది. 1996లో అలాంటిదే జరిగింది. ఆ ఎన్నికల టైంలో అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా రజనీ ఇచ్చిన స్టేట్మెంట్ రాజకీయాలను షేక్ చేసింది. జయలలిత నేతృత్వంలోని ప్రభుత్వం భారీ ఓటమి ఎదుర్కొంది. ఇప్పుడు కూడా అటువంటి ప్రభావమే ఉంటుందని, అదే జరిగితే టీవీకేకు మరింత కష్టమనే వాదనలు వినిపిస్తున్నాయి.